ఈ వీడియోలో టాలెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ సబ్జెక్ట్ అనేది డిగ్రీ 4th సెమిస్టర్లో సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు టాలెంట్ మేనేజ్మెంట్. ఇందులో మనకి ఓవరాల్గా 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1లో మనకి ఓవరాల్గా ఇంట్రడక్షన్ కింద అయితే ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలెంట్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ కీ ఆబ్జెక్టివ్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత కీ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎఫెక్టివ్ టాలెంట్ మేనేజ్మెంట్. ఇది కూడా అంటే థర్డ్ క్వశ్చన్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి వాట్ స్ట్రాటజీస్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ రిక్రూటింగ్ టాప్ టాలెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అలాగే వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ ఆర్గనైజేషన్ కన్సిడర్ డ్యూరింగ్ ది సెలక్షన్ ప్రాసెస్. అలాగే 10th క్వశ్చన్ వాట్ ఆర్ ద ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ టాలెంట్ ఫర్ ఆర్గనైజేషన్స్ and what tools are recommended for managing talent successfully in an organization. ఈ 6th క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ ఉండే. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ 6 కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 నుంచి మనకి క్వశ్చన్ పేపర్ లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే రోల్ ఆఫ్ టాలెంట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, టాలెంట్ వర్సెస్ నాలెడ్జ్ పీపుల్, సోర్సెస్ ఆఫ్ టాలెంట్. ఇవైతే ప్రిపేర్ అండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తీస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 టాలెంట్ అక్విజిషన్. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈస్ జాబ్ అనాలిసిస్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజేషన్స్. అలాగే వాట్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ జాబ్ అనాలిసిస్. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి వాట్ రోల్ డూ ఇంటర్వ్యూస్ ప్లే ఇన్ ద జాబ్ అనాలిసిస్ ప్రాసెస్. అలాగే 5th క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్. సో ఖచ్చితంగా ఇవైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 8th క్వశ్చన్ వాట్ టాలెంట్ అక్విజిషన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ఆర్ అవైలబుల్ టు ఆర్గనైజేషన్స్. అలాగే వాట్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు ప్రిపేర్ ఏ కాంప్రహెన్సివ్ రిక్రూట్మెంట్ ప్లాన్. అలాగే 12th క్వశ్చన్ వాట్ ఫ్యాక్టర్స్ షుడ్ బి కన్సిడర్డ్ వెన్ చూసింగ్ ది టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫర్ రిక్రూట్మెంట్. ఓకేనా, ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 2 నుంచి కూడా మనకి టాలెంట్ అక్విజిషన్ నుంచి కూడా మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ అయితే క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో క్వశ్చనైర్స్, హెచ్ఆర్ ప్లానింగ్ ప్రాసెస్, ప్రిపేరింగ్ రిక్రూట్మెంట్ ప్లాన్, అలాగే సెలక్షన్ ప్రాసెస్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూనిట్ 2 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 1 క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. 2 కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ టాలెంట్ మేనేజ్మెంట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వాట్ ఆర్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ రిసోర్స్ స్ట్రాటజీ. అలాగే వాట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ కెన్ ఇంప్రూవ్ ఎంప్లాయ్ రిటెన్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ టాలెంట్ ఆడిట్ అండ్ హౌ డస్ ఇట్ బెనిఫిట్ అన్ ఆర్గనైజేషన్. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోల్ డెవలప్మెంట్ ఇన్ ఎంప్లాయ్ పర్ఫార్మెన్స్. అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ కాంపోనెంట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ టోటల్ రివార్డ్ స్ట్రాటజీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ వాట్ స్ట్రాటజీస్ కెన్ ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ ఫర్ ఎఫెక్టివ్ కెరీర్ మేనేజ్మెంట్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో యూనిట్ 3లో సో ఖచ్చితంగా యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. రిసోర్సింగ్ స్ట్రాటజీ, రిటెన్షన్ పాలసీస్, రిటెన్షన్ ప్రోగ్రామ్స్, టాలెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కెరీర్ మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా ఈ 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి టాలెంట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఇందులో మనకి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ టాలెంట్ పైప్ లైన్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. గన్ షాట్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి 3rd క్వశ్చన్ వాట్ మెట్రిక్స్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్. అలాగే 5th క్వశ్చన్ వాట్ స్ట్రాటజీస్ కెన్ ఆర్గనైజేషన్ అడాప్ట్ టు ఎన్హాన్స్ ఎంప్లాయ్ మోటివేషన్. అలాగే 9th క్వశ్చన్ వాట్ కంపెటెన్సీస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ 4 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4లో మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 4 టాలెంట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలో. ఓకేనా, అలాగే యూనిట్ 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే కన్ఫర్మ్ గా మనకి క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో బెనిఫిట్స్ ఆఫ్ టాలెంట్ పైప్ లైన్, ఎంప్లాయ్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్, లీడర్షిప్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్. సో ఖచ్చితంగా ఈ 4 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే
యూనిట్ 5 ఎంప్లాయీ రిటెన్షన్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే హైలైట్ చేశాను. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ జాబ్ విత్డ్రాల్ ఇన్ ఎంప్లాయీస్, అలాగే వాట్ ఆర్ ద ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ టోటల్ రివార్డ్ ప్రోగ్రామ్. ఈ 2 క్వశ్చన్స్ అనేవి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ముందైతే ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ స్ట్రాటజీస్ ఫర్ రిటైనింగ్ ఎంప్లాయీ ఎఫెక్టివ్లీ, అలాగే సెకండ్ క్వశ్చన్ వాట్ స్టెప్స్ కెన్ ఆర్గనైజేషన్ టేక్ టు మేనేజ్ వాలంటరీ టర్న్ ఓవర్, అలాగే సెవెంత్ క్వశ్చన్ వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ వెన్ డిజైనింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రివార్డ్ సిస్టమ్, అలాగే నైన్త్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఏ రివార్డ్ మోడల్ అండ్ హౌ డస్ ఇట్ షేప్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్. సో కన్ఫర్మ్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 5 ఎంప్లాయీ రిటెన్షన్ నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విషయానికి వస్తే మేనేజింగ్ వాలంటరీ టర్న్ ఓవర్, జాబ్ విత్డ్రాల్, అలాగే ఇంటిగ్రేటెడ్ రివార్డ్ ఫిలాసఫీ, డిజైనింగ్ ఇంటిగ్రేటెడ్ రివార్డ్స్, అలాగే సస్టైనబుల్ టాలెంట్ మేనేజ్మెంట్, అలాగే టాలెంట్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్. సో ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది యూనిట్ 5 నుండి కూడా. సో కాబట్టి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ అయితే ఉందన్నమాట. అలాగే పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకి సేమ్ సెకండ్ సెమ్ థర్డ్ సెమిస్టర్ లో ఏ విధంగా ఉందో ఫోర్త్ సెమిస్టర్ లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. మీరు 5 అయితే అటెంప్ట్ అయితే చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి మనకి 4 మార్క్స్ అనమాట. అలాగా 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి. అలాగే సెక్షన్ బి లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 లో మీరు ఒకటైతే ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 50 + 20 70 మార్క్స్ కి అయితే మనకి పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీకు గనక ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. ఆ పీడిఎఫ్ లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఈచ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ తో నీట్ గా అయితే ఉంటుందన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. సో నీట్ గా అయితే ఉంటుంది యూనిట్ వైజ్ గా. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.